ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు పాలనా తీరులో ప్రస్ఫుటమైన మార్పు కనిపిస్తోంది. గతంలో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న కాలంతో పోలిస్తే ఈసారి ఆయన చాలా విషయాల్ని ఖాతరు చేయట్లేదు. ముఖ్యంగా పబ్లిక్ ఏమనుకుంటారో, మీడియాలో ఎలాంటి కథనాలు వస్తాయో అని చంద్రబాబు నాయుడు గతంలో చాలా ఆతృత పడేటంటి వాళ్ళు. మీడియాలో ఏదైనా నెగిటివ్ కథనం వస్తే దాన్ని వెంటనే స్పందించేటంటి వాళ్ళు, ఆ సమస్యని ఫాలో అప్ చేసేటంటి వాళ్ళు, ఆ సమస్య పరిష్కారానికి ప్రయత్నం కూడా అదే రీతిన జరిగేది. కానీ ఇప్పుడు ఎవరు ఏమనుకుంటే తమకేంటి, ఎవరు ఏం రాసుకుంటే మాకేంటి అనే ధోరణి కూటమి నేతల్లో, ముఖ్యంగా ముఖ్యమంత్రుల్లో చాలా బాహాటంగా కనిపిస్తుంది. గడిచిన వారం రోజులుగా ఎపిసోడ్ చూస్తే నారా లోకేష్ క్రికెట్ మ్యాచ్ చూడడానికి వెళ్ళిన దాని మీద స్వయంగా ఏబిఎన్ రాధాకృష్ణ తీవ్రంగా తప్పుపట్టారు. దాన్ని లోకేష్ ఏమాత్రం ఖాతరు చేయలేదు. మళ్ళీ ఆయన క్రికెట్ మ్యాచ్ ఫైనల్స్ కూడా అహ్మదాబాద్ బయలుదేరబోతున్నట్టుగా ప్రకటించారు. తనతో పాటు ఎవరైనా వస్తానంటే క్రికెట్కి టికెట్లు కూడా తీసి మ్యాచ్కి తీసుకెళ్తాను అని కూడా చెప్తున్నారు. అంతగా ఏబిఎన్ రాధాకృష్ణ కూడా తప్పుపట్టినా ఖాతరు చేసేదే లేదు అని టీడీపీ నాయకత్వం సాగుతోంది. ఆ తర్వాత కార్తికేయ మిశ్రా సీఎంఓలో సెక్రటరీగా పనిచేసిన అధికారి వ్యవహారం ఒకటి బయటకు వచ్చింది. కార్తికేయ మిశ్రా తన సాటి ఐఏఎస్ అధికారుల్ని అవమానించినటువంటి ఉదంతం వెలుగులోకి రావడం కలకలం రేపింది. సహజంగా ముఖ్యమంత్రి కార్యాలయంలో అధికారులంటే ఎక్కడైనా ఏదైనా సమస్య వస్తే పరిష్కరించే ప్రయత్నం చేస్తారు. కానీ ఇప్పుడు ఆసక్తికరంగా ముఖ్యమంత్రి కార్యాలయ అధికారులే సమస్యగా మారుతున్నారు, కొత్త సమస్యలు సృష్టిస్తున్నారు. కానీ ఆ అధికారుల్ని కట్టడి చేయడానికి ప్రభుత్వం ఏ కోసానా సిద్ధం కావట్లేదు. అలాంటి అధికారుల్ని నియంత్రించడానికి కూడా పూనుకున్న ఆనవాళ్లు కనిపించట్లేదు. పైగా కష్టపడే అధికారులంటూ వాళ్ళకే ప్రోత్సహించే పరిస్థితి కనిపిస్తుంది. ఇది చంద్రబాబు నాయుడు గత ప్రభుత్వ విధానాలకి ఇప్పుడు తీరుకి అస్థిమ శాఖాంతరం తేడా ఉంది అని చెప్పాల్సినటువంటి మాట. గతంలో ఎవరైనా అధికారి మీద ఇలాంటి వార్తలు వస్తే వెంటనే కదలిక ఉండేది, దాని మీద చర్యలు ఉండేవి. కానీ ఇప్పుడు చర్యలు కాదు కదా, కనీసంగా స్పందించడానికి కూడా సిద్ధం కావట్లేదు. ఇక అదే పరంపరలో టీటీడీ బోర్డు చైర్మన్ బిఆర్ నాయుడు ఎపిసోడ్, అది రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. ప్రభుత్వాన్ని బదనాం చేసింది, అనేక రకాలుగా నష్టాన్ని తెచ్చింది. అయినా కానీ ప్రభుత్వ పెద్దల నుంచి ఉలుకు పలుకు లేదు. ఏమాత్రం ఆ విషయం మీద స్పందించడానికి చర్యలు లేకపోగా కనీసం దాన్ని కట్టడి చేసే ప్రయత్నానికి పూనుకుంటున్న ఆనవాళ్లు లేవు. పూర్తిగా ప్రజల్లోనే ఆ విషయం మర్చిపోయేలా చేద్దాం, పబ్లిక్లో అది చర్చ జరగకుండా చూద్దాం అనే తపన తప్ప అలాంటి ఉదంతాలు వెలుగులోకి వచ్చినప్పుడు కనీసంగా స్పందించి చర్యలకు పూనుకోవడమా, పునరావృతం కాకుండా నియంత్రించడమా, ఏదోటి చేద్దాం అనే ఆలోచన కూడా ఈసారి చంద్రబాబులో ఉన్నట్టు కనిపించట్లేదు. ఇలా అనేక అంశాల్లో ఈ ప్రభుత్వం పబ్లిక్ మూడ్ని, అదేవిధంగా మీడియాలో వస్తున్నటువంటి కథనాలను కూడా ఖాతరు చేయడానికి సిద్ధంగా లేనట్టు కనిపిస్తోంది. మీడియాలో తమ అనుకూల మీడియాలో చాలా పెద్ద స్థాయిలో ఏదైనా వార్తలు వస్తే, పదే దాని చుట్టూ కథనాలు వస్తే అప్పుడు మాత్రమే ఈ వేసమెత్తు పార్టీ స్పందనను ప్రదర్శించి సరిపెట్టుకునే దిశలో ఉన్నట్టుగా భావించాల్సి ఉంటుంది. మొత్తంగా రాష్ట్రంలో పెద్ద స్థాయి ఉదంతాలు, సంచలనంగా మారినటువంటి వ్యవహారాలు, అందరి దృష్టిలోనూ పడినటువంటి విషయాలు ఎన్నున్నా ప్రభుత్వం మాత్రం పట్టనట్టే సాగుతోంది. తమకు సంబంధం లేదన్నట్టుగా వ్యవహరిస్తుంది. ఏం జరిగినా పర్లేదు అనే దిశలో ఉన్నట్టుగా భావించాల్సి ఉంటుంది. మరి ఇలా పబ్లిక్లో డ్యామేజ్ జరుగుతుందని తెలిసినప్పుడు కూడా చర్యలకు పూనుకోవట్లేదంటే ఏదైతే అదో ఇద్ది అనే ధీమా ప్రభుత్వ పెద్దల్లో వచ్చేసిందా అనేటువంటి అనుమానం కూడా చాలా మందిలో వ్యక్తమవుతుంది. అనుకూల మీడియాలో, ఆంధ్రజ్యోతిలో వచ్చిన రాతలకు కూడా ఈ ప్రభుత్వం ఏమాత్రం స్పందించడానికి సిద్ధంగా లేదంటే ఇక జనం ఏమనుకున్నా, మీడియా ఏం రాసినా, ఎలాంటి చర్చ జరిగినా తమకు అవసరం లేదనేటువంటి ధోరణికి వచ్చేసినట్టుగా అంచనా వేయాలి అనే అభిప్రాయం కూడా వినిపిస్తుంది. మొత్తంగా ఏవైనా ఇది చంద్రబాబు నాయుడు గతంలో 14 ఏళ్ల పాటు పాలన చేసిన దానికి పూర్తి విరుద్ధంగా ఈ 2 ఏళ్ల పాలన ఉన్నట్టుగా చెప్పాల్సి ఉంటుంది. మరి ఇది చంద్రబాబు నాయుడికి ఎంత కీడు తెస్తుంది, ఎలాంటి మేలు చేకూరుస్తుంది, ఏమైనా ఏం జరగబోతుంది, ఆసక్తికరమైనటువంటి అంశం.